ఆత్మ ఒక్కటే అయినప్పుడు ఇన్ని శరీరాలు, జనాభా ఎలా పెరిగాయి? కొత్త ఆత్మలు పుడుతున్నాయా అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. దీనికి మన పురాణాలు, వేదాంతం చెప్పే సమాధానాన్ని సరళంగా అర్థం చేసుకుందాం. వేదాంతం ప్రకారం పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ సూర్యుడు అనుకుంటే భూమిమీద ఉన్న వేలకొద్దీ నీటి కుండలు మన శరీరాలు అనుకోవచ్చు. సూర్యుడు ఒక్కడే అయినా ఎన్ని కుండలు ఉంటే అన్ని సూర్య ప్రతిబింబాలు కనిపిస్తాయి. ఒక కుండ పగిలిపోతే మరణం, ఆ ప్రతిబింబం మళ్లీ సూర్యుడిలో కలిసిపోదు. పక్కనే ఉన్న మరో ఖాళీ కుండలో కొత్త జన్మ ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ఆత్మ పెరగడం లేదు. పరమాత్మ యొక్క చైతన్యం వేర్వేరు శరీరాల ద్వారా వ్యక్తమవుతోంది. కొత్త ఆత్మలు పుడుతున్నాయా? సనాతన ధర్మం ప్రకారం ఆత్మకు పుట్టుక, చావులేవు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు న జాయతే మ్రియతే వా కదాచిన్. ఆత్మ పుట్టదు, మరణించదు. కాబట్టి కొత్త ఆత్మలు పుట్టవు. మరి జనాభా ఎలా పెరుగుతోంది అంటే, ఈ భూమిమీద కేవలం మనుషులే లేరు. 84 లక్షల జీవరాశులు, క్రిమి కీటకాలు, జంతువులు, పక్షులు, చెట్లు ఉన్నాయి. జంతువుగా ఉన్న ఆత్మ తన కర్మ ఫలం ముగిశాక ఉన్నతమైన మానవ జన్మ ఎత్తుతుంది. అంటే జంతువుల సంఖ్య తగ్గి మనుషుల సంఖ్య పెరగవచ్చు. హిందూ ధర్మం ప్రకారం కేవలం భూలోకమే కాదు, ఊర్ధ్వలోకాలు, స్వర్గాదిలోకాలు, అధోలోకాలు, నరకాదిలోకాలు ఉన్నాయి. అక్కడ శిక్ష, ప్రతిఫలం అనుభవించిన ఆత్మలు తిరిగి భూమిమీదకు మనుషులుగా వస్తుంటాయి. సృష్టి అనేది ఒక మహాసముద్రం లాంటిది. సముద్రంలోని నీరు ఆవిరే మేఘం అవుతుంది. మరణం పరలోకం. ఆ మేఘం మళ్లీ వర్షమే నదిగా మారుతుంది. పునర్జన్మ. నదులు ఎన్ని ఉన్నా అందులోని నీరు మాత్రం ఆ సముద్రానిదే. ప్రస్తుతం భూమిమీద జనాభా పెరగడం అనేది ఆత్మల సంఖ్య పెరగడం కాదు, ఇతర రూపాల్లో ఉన్న చైతన్యం మానవ రూపంలోకి రావడం మాత్రమే. ఆత్మ అనేది ఒక శక్తి. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. అది కేవలం ఒక రూపం నుంచి మరో రూపానికి మారుతుంది. వీడియోలు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.